సుధారెడ్డి గారు చెప్పండి, ఎన్నికల సమయం దగ్గర పడుతుంది, ఇప్పటికే ప్రచార హోరు కొనసాగుతుంది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎలా ఉంది? ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ఈసారి ఎంత మెజారిటీ ఇవ్వబోతున్నారు? ఓడిపోయిన వాళ్లకు రాజకీయ పునరావాస కేంద్రంగా మల్కాజ్గిరి మారిపోయింది. ఒకప్పుడు సర్వే సత్యనారాయణ గారు ఉండేది, దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చింది, ఇప్పుడు ఈటల రాజేందర్ గారు వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి పదే పదే చెప్తున్నారు, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడించి పక్కన పెట్టాము, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ ఒక్క సీట్ కూడా రాదని చెప్పి ఒప్పందంలో భాగంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే, అంతర్గతంగా కుమ్ముకైపోయినాయి, మమ్మల్ని దొక్కే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు, మరో 30 మంది దాకా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పి పదే పదే చెప్తున్నారు. ఇది నిజమేనంట? రాజకీయ వ్యూహాత్మకంగా పుకారు లేపడమే తప్ప నిజంగా వాస్తవం లేదు. ఇలా 4 నెలలు 5 నెలలు అవుతుంది, ఒక 2 చేరుండొచ్చు. మేము కూడా అనుకుంటున్నాం, ఇంకొకరు చేరుతారేమో అని, 3 చేరుతారేమో అనుకుంటున్నాం. ఆ ఒక్కరు ఓడడానికి కూడా మాకు తెలుసు. అంటే సుధీర్ రెడ్డి కూడా పార్టీ మారబోతున్నారు అని చెప్పి గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇక మీడియా ఎట్లా రాసుకుంటే అట్లా రాసుకోమని చెప్పండి, వాళ్ళ ఇష్టం ఏదైనా పెట్టుకోమని చెప్పండి. నేను మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఉంటాను. ఇక దాని తర్వాత ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి చాలా మంది బీఆర్ఎస్ నేతలు రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. అంటే ఎందుకు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారు? కాంగ్రెస్ పార్టీలో అనేక మంది అనేక రకాలుగా ప్రలోభ పెట్టి కార్యకర్తలందరూ తీసుకుపోతున్నారు. పోయిన కార్యకర్తలు పోతా ఉన్నారు, బలంగా ఉండే కార్యకర్తలందరూ ఉంటున్నారు. కాబట్టి పోయిన వాళ్ళ గురించి మాకు చింత లేదు. సుధీర్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో పనిచేస్తున్నారని చెప్పి అంటున్నారు. మేము అసలు ఎన్ని పట్టించుకునే స్థాయిలో లేము. మేము ఈ చిన్న చిన్న నాయకులు చిల్లర మాటలు పట్టించుకునే స్థాయిలో మేము లేవు. మా పని మేము చేసుకుంటే పోతే ఎవరేం మాట్లాడరు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలల పాలన ఉంది. వాళ్ళు ఇదే రెఫరెండంగా ఏదైతే మేము 6 గ్యారంటీలు అమలు చేశామో దీన్ని రెఫరెండంగానే మేము ప్రజల్లో ఓటు అడుగుతున్నామని చెప్తున్నారు. ఈ 6 monthsలో ఏమన్నా అభివృద్ధి చెందిందా? ఏమి లేదు. ఉన్న గ్యారంటీలే వాళ్ళు కరెక్ట్ అమలు పరచలేకపోతున్నారు. కాబట్టి రేపు భవిష్యత్తులో కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఉంది. బీఆర్ఎస్కి గెలిపిస్తే ఏం ఉపయోగం? అంతర్గతంగా 2 పార్టీలు కుమ్ముక్కైపోయి ఈ ప్రాంతీయ పార్టీని అణిచివేయాలి. ప్రాంతీయ పార్టీని తొక్కేస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే, అంతర్గతంగా కుమ్ముక్కైపోయినాయి.